అధికారమే. ప్రజల అభిమానం పోలేదు. ఇదే గులాబీ జెండా తిరిగి రావాలే, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలే అనే మాట ఇవాళ ప్రతి గుండెలోంచి వినబడతా ఉన్నది. ప్రతి గుండె చప్పుడు. మేము అందరం తిరుగుతున్నాం. మన భాస్కరరావు గారు ఏదో సందర్భంలో కలిసినారు, చెప్తున్నారు, సార్ నిజంగా చెప్తా ఉన్నా, ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా అది నాగార్జున సాగర్ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, పట్టి పట్టి చెప్తున్నారు సార్, ఆపాపి చెప్తున్నారు, ఈసారి మీరే అంటున్నారు అనగానే మా జగదీశ్ అన్న నవ్వుతున్నాడు. ఈసారి మీరే అంటే పోయినసారి వేయలేదా మీరు అని అడుగు అని చెప్తున్నాడు. అట్లా ఈసారి మీరే అని పట్టి చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే తెలిసిపోయింది, అర్థమైంది. నిజంగా కూడా మనకు మంచి జరిగింది, మనం బాధపడేదేం లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మననే చూసింది, తెలంగాణ వచ్చినాక ఇంకోళ్ళు కనబడలేదు. చూసి కొద్దిగా బోరు కొట్టినట్టుంది. అందుకే అప్పుడప్పుడు ఏంటంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ ఏందో అర్థమవుతుంది. చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమవుతుంది. అప్పుడప్పుడు గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ కూడా ఏందో అర్థమవుతుంది. ఇవాళ అక్కడ ఉన్న కంచరగాడిదని చూసిన తర్వాత కేసీఆర్ ఏందో బీఆర్ఎస్ ఏందో ఎట్లా 10 ఏళ్ల పాటు అద్భుతంగా నడిపిండో అందరికీ అర్థమైంది. ఇవాళ మీరు ఒక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మనకేనాటికైనా శత్రువులే. ఇవాళ నీళ్ళు ఎందుకు వస్తలేవు? సామాన్యమైన ఒక మౌలిక ప్రశ్న, ఒక రైతు అడిగే ప్రశ్నకు సమాధానం ఉందా ఇళ్ళ కాడ? ఎందుకు నీళ్లు వస్తలేవు? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి, నువ్వు ఉన్నప్పుడు ఎందుకు వస్తలేవు అంటే సమాధానం చెప్పే సత్తా ఏ సన్నాసికి లేదు కాంగ్రెస్లో. ఒకడేమో మళ్ళీ కేసీఆర్ని తిడతాడు, నువ్వే తప్పు చేసిపోయినావు అంటాడు ఒకడు. మరి నేను కేసీఆర్ తప్పు చేస్తే ఆయన ఉన్నప్పుడు ఎట్లా వచ్చినాయి నీళ్లు? ఒక మాట. రెండోది, ఇక్కడ బట్టి విక్రమార్క గారు వచ్చిపోయాను, ఇది కాళేశ్వరం నీళ్లు కాదు ఎస్ఆర్ఎస్పి నీళ్లు అని చెప్పి అప్పట్లో జగదీష్ అన్నను కిషోర్ను వీళ్ళు ఇద్దరు కలిసి 1,00,000 జనార్చన అని చెప్పి మొత్తం కాలువల మీద కాళేశ్వరం నీళ్లకు ఒక మంచి కార్యక్రమం చేస్తే బట్టి విక్రమార్క వచ్చి తిట్టిపోయాడు, ఇది ఎస్ఆర్ఎస్పి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదన్నాడు. సరే, ఇప్పుడు కాళేశ్వరం ఏదో కూలిపోయిందని లేనిది ఉన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను బట్టిని అడుగుతున్నా, ఉత్తమన్నని అడుగుతున్నా, బట్టి అన్నను ఉత్తమన్నను ఇద్దరిని. మరి సరే అనుకుందాం, ఒక్క నిమిషానికి మీరు చెప్పింది నిజమే అనుకుందాం, కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్ళు వస్తలేవు అనుకో. మరి నువ్వు కట్టిన ఎస్ఆర్ఎస్పి అయితే ఉంది కదా, ఇంకా మరి నీళ్ళు ఎందుకు వస్తలేవు? ఇప్పుడు కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతోని తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నీళ్ళు వచ్చినాయి, మరి ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే ఎందుకు బంద్ అయినాయి అంటే సమాధానం లేదు. వాస్తవం ఏంది అంటే కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో, కేసీఆర్ ఆనవాళ్లను ప్రజలు మర్చిపోవాలనే ఒక గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మీద ఒక చిన్న పర్రె పడితే దాన్ని రిపేర్ చేయకుండా 15-16 నెలల నుంచి ఎండబెట్టి అక్కడి నుంచి నీళ్లు కిందికి ఆంధ్రాకు పోతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ